నమస్తే. వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా ఎంటర్టైన్మెంట్. విశ్వంబర మూవీకి సంబంధించిన అప్డేట్స్ గురించి తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ సార్. మరి సార్ని అడిగి ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ గురించి అయితే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ విశ్వంబర మూవీ షూటింగ్ కంప్లీట్ అయిపోయింది, అలాగే ఒక సాంగ్ కూడా షూట్ చేయడం మొత్తం అయిపోయింది అని చెప్పేసి ఒక అప్డేట్స్ అయితే బయటకు వచ్చాయి. మరి నిజంగానే విశ్వంబర మూవీ షూటింగ్ కంప్లీట్ అయిందంటారా? మరి ఒకవేళ కంప్లీట్ అయితే రిలీజ్ ఎప్పుడు అవబోతుంది అంటారు? విశ్వంబర గురించి మాట్లాడాలంటే అట్లాగో తమ్ముడు సినిమా హరిహర వీరమల్లు జనంలోకి వచ్చేసింది, ఇప్పుడు ఆడుతుంది. ఇప్పుడు అన్నయ్య సినిమా గురించి మాట్లాడబోతున్నాం. విశ్వంబర సినిమా అసలు మామూలుగా ఎప్పుడో రిలీజ్ అవ్వాలి, సంక్రాంతికే రిలీజ్ అవ్వాల్సిన సినిమా అది పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. ఇందులో ఒక ఐటెం సాంగ్ ఉంది, అది కంప్లీట్ చేయాలని చెప్పి ఆ మధ్యన వార్తలు వచ్చినాయి. అప్పుడు అమ్మాయి మౌని రాయ్ అని బాలీవుడ్ నటీమణి, మరి ఆవిడ సినిమాలు ఎంతో తెలుగులో లేవు. చిరంజీవి గారితో ఫస్ట్ ఐటెం సాంగ్ కోసం మౌని రాయిని తీసుకున్నట్టుగా మనకు వార్తలు వస్తున్నాయి. మౌని రాయ్ కూడా తన ఇన్స్టాలో పెట్టింది, హైదరాబాద్ వచ్చానని చెప్పి ఇన్స్టాలో పెట్టింది. అలాగే కొన్ని ఫొటోస్ కూడా బయటకు వచ్చినాయి. చిరంజీవి గారు ఆ పాట షూట్లో పాల్గొన్న విజువల్స్ కూడా కొన్ని ఫొటోస్ బయటకు వచ్చినాయి. కాబట్టి ఆ పాట చిత్రీకరణ ఒక స్టూడియోలో చేశారు. పాటతో సినిమా కంప్లీట్ అయిపోయినట్టుగా మనకు వార్తలు అయితే వచ్చినాయి. ఇక సినిమా రిలీజ్ విషయంలో క్లారిటీ లేదు, కానీ చిరంజీవి గారు కూడా మూడో షెడ్యూల్ షూటింగ్ అనిల్ రావిపూడి గారి మనశంకర్ వరప్రసాద్ గారు అనే పేరుతో సినిమా టైటిల్ అనౌన్స్ చేయలేదు. ఆ షూటింగ్ కోసం కేరళ వెళ్ళి వచ్చిన తర్వాత అది మూడో షెడ్యూల్ కంప్లీట్ అయిపోయిందని సమాచారం అయితే ఉంది. అంటే 157 అనిల్ రావిపూడి గారి డైరెక్షన్లో ఈ పాటలోకి వచ్చి ఈ పాట పూర్తి చేశారనేది మనకున్న సమాచారం అమ్మా. సార్ ఈ మూవీలోని స్పెషల్ సాంగ్కి వచ్చేసి భీమ్స్ గారు మ్యూజిక్ డైరెక్టర్గా ఉన్నారు అని చెప్పేసి అన్నారు. అది ఎంతవరకు నిజమంటారు? అది నిజమే, ఎందుకంటే ఇంతకుముందు కూడా మనం డిస్కస్ చేసాము. గతంలో ఏంటంటే విశ్వంబరకి మ్యూజిక్ డైరెక్టర్గా కీరవాణి గారు చేశారు. కానీ ఒక ఐటెం సాంగ్ పెట్టాలి అనుకున్నప్పుడు, ఎవరితో చేయించాలనుకున్నప్పుడు భీమ్స్తో ఈ మధ్యన ట్రెండింగ్లో ఉన్నాడు కాబట్టి, పైగా అనిల్ రావిపూడి గారితో ఆ సినిమా కూడా భీమ్సే కాబట్టి భీమ్స్తో ఒక పాట చేయించారనేది సమాచారం. అంటే అన్నయ్య సినిమాలో ఆట కావాలా పాట కావాలా ఆ తరహాలో ఉంటుంది. మోటార్ మేస్త్రిలో ఈ పేటకు నేనే మేస్త్రి ఈ తరహాలోనే ఉంటాయి. మరి అన్నీ మిక్స్ చేసి చేస్తున్నారా లేకపోతే ఎలా చేస్తారో మాకు తెలియదు. మొత్తానికి భీమ్స్తో ఈ పాట చేయించారనేది మనకు వస్తున్న సమాచారం. అయితే సినిమా పాట కంప్లీట్ అయిపోయింది కాబట్టి రిలీజ్కి సంబంధించి ఇక విఎఫ్ఎక్స్ వర్క్ మీదే ఈ లేట్ అవటం కారణం. ఆ విఎఫ్ఎక్స్ వర్క్ ఎంతవరకు వచ్చింది, ఈసారి బెటర్గా వచ్చినాయా లేదా, ఇప్పటికే మనకు విమర్శలు వస్తున్నాయి. హరిహర వీరమల్లలో పూర్ విఎఫ్ఎక్స్ అంటున్నారు. ఇప్పుడున్న టెక్నాలజీలో ఏఐ వచ్చిన తర్వాత ఈజీగా అద్భుతంగా చేయొచ్చు. అలాంటిది నాసిరకంగా విఎఫ్ఎక్స్ అనే విమర్శలు హరిహర వీరమల్లికి వచ్చినాయి. కాబట్టి ఈ విశ్వంబర టీజర్ వదిలినప్పుడు కూడా అలాంటి విమర్శలు వచ్చిన తర్వాతే వాళ్ళు మార్చుకున్నారు. మనం మంచి బెటర్గా ఇవ్వాలని దాని మీద వాళ్ళు వెళ్ళి ఇప్పుడు ఈ సినిమా ఆ వర్క్ ఎంతవరకు వచ్చిందో తెలియదు, కానీ రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది ఇంకా వాళ్ళు అనౌన్స్ చేయట్లా. అంటే రేపు ఆగస్టు చిరంజీవి గారి పుట్టినరోజు ఉంది, 22వ తారీఖు. ఆ రోజు అప్డేట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కంపల్సరీగా ఆ రోజుకి సినిమా రిలీజ్ మీద క్లారిటీ వచ్చేస్తుంది. సెప్టెంబర్లో చాలా సినిమాలు రెడీగా ఉన్నాయి. తమ్ముడు ఉన్నాడు, మరి ఓజీగా, మరి పక్క బాలయ్య సినిమా ఉంది. సెప్టెంబర్లో రిలీజా లేకపోతే అక్టోబర్లోకి వెళ్తుందా? అక్టోబర్ 2 తర్వాత ఏమన్నా వారం అటు ఇటుగా పెట్టుకుని సెప్టెంబర్ అక్టోబర్లో విశ్వంబర రిలీజ్కి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే సార్, విశ్వంబర మూవీకి సంబంధించిన అప్డేట్స్ గురించి అయితే మాకు తెలియజేశారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా.